నమస్తే ఫ్రెండ్స్, నేను ప్రేమ్. ఈరోజు తునిలో అమ్మాయి మిస్సింగ్ కేసు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేసిరు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అక్కడున్న జాగిలాలు, అదేవిధంగా థర్మల్ డ్రోన్లను కూడా ఉపయోగించారు. పోలీస్ శాఖకు అటు అటవీ శాఖ రెండు శాఖల అధికారులకు నిద్ర పట్టకుండా చేస్తుంది అమ్మాయి కేసు. అయితే నిజానికి మొదటి నుంచి అమ్మాయి మిస్సింగ్ కేసు తొలుత కేవలం ఇది మిస్సింగ్ గా అనుకున్నాం. తర్వాత ఇది ఒక పెద్ద ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అమ్మాయి కనీసం ఉందా, చనిపోయిందా, దొరుకుతుందా, దొరకదా అనే అంశం ఇప్పుడు ఒక $1000 ప్రశ్నగా మారింది. నిజానికి దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు క్లియర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకోండి, ఈ కేసుని ఛేదించండి అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు తలామునకలు అవుతున్నారు తప్ప అమ్మాయికి సంబంధించిన జాడ వివరాలు మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. జూన్ 6న మిస్ అయిన జాహ్నవి ఈ యొక్క మొత్తం 50 ఎకరాల పామాయిల్, అదేవిధంగా మామిడి, టేక్, ఈ తోటకు సంబంధించి ఆ తోటలో పని మనుషులుగా ఉన్న ఈ కుటుంబం, ఆ కుటుంబంలో తండ్రి కోసం 4 అడుగులు అసుంట చేసిన అమ్మాయి మళ్ళీ తిరిగి వెనక్కి రాకపోవడం, అమ్మాయికి ఇంట్లో వ్యక్తిగా ఉన్న ఆ కుక్క కూడా 3 రోజుల తర్వాత 6వ తారీఖు అమ్మాయి మిస్ అయితే 9వ తారీఖు కుక్క అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ కుక్కను ఎవరైనా చంపారా, లేదంటే అది అనారోగ్యంతో చనిపోయిందా, ఆ అమ్మాయితో వెళ్ళిన కుక్క ఒక్కటే ఎందుకు వచ్చింది, అమ్మాయి ఎక్కడుంది అనే జాడ కోసం నిజానికి ఆ రాష్ట్ర పోలీసులు మొత్తం కూడా జల్లెడబడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఏ కేసైనా పోలీసులు చాలా చాకచక్యంగా కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదిస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకకుండా పోయిన అమ్మాయి తిరిగి రాకపోవడం అంటే నిజంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఆ చిన్నారి జాహ్నవి ఇంకా వస్తుందేమోనని. కానీ ఆశలు సన్నగిల్లుతున్నాయి, కానీ అమ్మాయికి సంబంధించిన జాడ మాత్రం దొరుకుతలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రానే కాదు, మొత్తం తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ అమ్మాయి జాడ కోసం ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. సో చూద్దాం. ఇప్పుడు అంటే వాస్తవంగా సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తం ఆ యొక్క ఏదైతే కాకినాడ జిల్లా ఉందో, తుని మండలం, ఆ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. క్షణక్షణం దీనిపైన ఆరా తీస్తున్నారు. సాంకేతిక నిపుణులు అక్కడికి వచ్చి, అదేవిధంగా అతులైన వ్యక్తులతోటి, అక్కడ నిపుణులతోటి ఆ యొక్క దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లభించకపోవడం నిజంగా కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. మరో కొత్త కోణం ఏంటంటే, అమావాస్య వస్తుండటంతో అమ్మాయిని నరబలి ఇచ్చేందుకు తీసుకెళ్లిరు అనేది ఒక పెద్ద ప్రచారం సాగుతుంది. ఇటువైపు ప్రచారాలు, అటు సైడు అన్వేషణ, ఈ రెండింటి మధ్య ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా జ్ఞానేశ్వరికి సంబంధించిన ఆచూకీ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా పోలీసులు ఏదైతే అమ్మాయి తప్పిపోయిన 6వ తేదీ ఉందో, 6వ తేదీ కంటే ముందు 3 రోజులు, అంటే దాదాపు 3వ తేదీ నుంచి ఆ నియర్ బై సెల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ టవర్స్ కి సంబంధించిన మొత్తం డాటా కూడా కలెక్ట్ చేసే పనిలో ఆ పోలీసులు నిమగ్నమయ్యారు. వాస్తవంగా కొంతమంది అనుమానితులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి క్లూ రావట్లేదు. నిజానికి జంతువులు కనుక ఏమైనా ఆ అమ్మాయిని కనుక ఒకవేళ తినేసి ఉంటే ఎక్కడన్నా రక్తపు మరకలో, ఆ వదిలేసిన బట్టలో, లేదంటే ఎముకలన్నా దొరకాలి. కానీ అక్కడ పనిచేస్తున్న తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 50 ఎకరాల పామాయిల్, అదేవిధంగా టేక్, మామిడి తోటలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క భయంకరమైన జంతువులు ఏవి కూడా ఈ దరిదాపులో మేము ఎప్పుడు గమనించలేదు. మేమే కాదు, ఆ చుట్టుపక్కల ఎవరు కూడా. ఆఖరికి అడవి పందులు ఏమైనా ఉన్నాయేమోనని అక్కడ ప్రస్తుతం ఇలాంటి బొమ్మలు ఏర్పాటు చేసిరు. ఆ బొమ్మ లోపల మాంసపు ముద్దలు పెట్టిరు. ఒకవేళ అడవి పందులు గనక చాలా సుదూర ప్రాంతం నుంచి జర్నీ చేసి గనక వస్తే, ఒకవేళ అమ్మాయిని ఎత్తుకపోయినట్టే మళ్ళా గనక అదే దారిలో వచ్చి ఆ తోటలో అక్కడక్కడ అమ్మాయి లాంటి బొమ్మలు ఏర్పాటు చేసిరు. ఆ బొమ్మల్లో మాంసపు ముద్దలు పెట్టిరు. ఆ వాసనకో, లేదంటే ఆ బొమ్మల కోసమైనా అడవి పందులో, లేదంటే క్రూర ముగ్గురాలు ఏమైనా ఉంటే వస్తాయనే ఒక ఆలోచనతో పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిరు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. నిజానికి పోలీసుల తప్పేమైనా ఉందా అంటే లేదు. అది 6వ తేదీన అమ్మాయి మిస్ అయిన తర్వాత కీలకంగా ఆ ½ an hour మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైనా జస్ట్ ఒక 20 అడుగుల దూరం వరకు మాత్రమే వెళ్ళే జాహ్నవి అసలు అనూహ్యంగా కనిపించకుండా పోవడం, అక్కడున్న సీసీ ఫుటేజ్లన్నీ దోలాడిరు. ఆ తర్వాత డ్రోన్లు ఉపయోగించారు. తర్వాత చాలా నిష్ణాతులైన నిపుణులను తీసుకొచ్చిరు. అంటే ఇలాంటి మిస్సింగ్ కేసులు అయినప్పుడు
కొంతమంది అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళు అడుగు జాడల్ని బట్టి వాసనని బట్టి పట్టుకునే వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. సో అట్లాంటివి కూడా ఫోరెన్సిక్ సిబ్బందిని కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఫైదా లేకుండా పోయింది. ప్రస్తుతం నిన్న మొన్న మనం చూసినాం, ఒక జ్యోతిష్కుడు సరాసరి ఇంటికి వచ్చిండు, వాడు బిల్డింగ్ పైకి వెళ్ళిండు, వాళ్ళది ఏదో భోజనం అడిగిందంట, తిన్నాడు, పైన పడుకొని అమ్మవారు తీసుకుపోయారు, అమ్మాయి ఇక కనిపించదు అని ఒకసారి చెప్తున్నాడు, అమ్మాయి ఎక్కడికి పోలే వస్తుంది 48 గంటల్లో అని మరొకసారి చెప్తున్నాడు. ఈ ప్రస్తుతం పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గుప్త నిధుల కోణం కూడా ఉంది. అమావాస్య వస్తున్న నేపథ్యంలో గుప్త నిధుల కోసం ఎవరైనా అమ్మాయిని కిడ్నాప్ చేసి ప్రస్తుతం ఇప్పటివరకు అయితే చంపినట్లు కానీ అమ్మాయి మరణించినట్లు కానీ ఎలాంటి దాఖలాలు లేవు. ఇంకా కూడా అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఇంకా ఉంచిరా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తునిలో జరిగిన ఈ యొక్క దారుణమైన ఘటన నిజంగా ఆ తల్లిదండ్రుల కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదు, కడుపు నిండా తినే పరిస్థితి లేదు. పోలీసులు కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్న అధికారులకు అటవీ శాఖ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, వాళ్ళకు ఏం కావాలంటే అవి తీసుకోండి, కానీ అమ్మాయిని దొరకబట్టండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఏం చేసినా కానీ అమ్మాయి దొరికే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇప్పటికే అనేక అనుమానాల మధ్య ఆ తల్లిదండ్రులు కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎదురు చూసినప్పటికీ కూడా ఇంకా కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడం నిజంగా కూడా అనేకమైన అనుమానాలకు కొత్త అనుమానాలకు తావిస్తుంది. కొత్త ప్రచారాలు సాగుతున్నాయి. సో చూద్దాం, ఇంకా దీనిపైన కంక్లూడ్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఉంది. పోలీసులు చెప్పిన తర్వాత చాలా సెన్సిటివ్ అంశం కనుక మనం అనవసరమైన క్వశ్చన్స్ రేస్ చేస్తలే. నేను ఏదో ఒక యూట్యూబర్ గా మనం అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే అక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం ఉంటుంది. సో అందుకే పోలీసుల నుంచి వచ్చిన సమగ్రమైన సమాచారాన్ని మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. సేమ్ టైం ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వారిని కూడా భయాందోళనకు గురి చేయకుండా ఉంచడమే మన ప్రధాన లక్ష్యం. ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఏమైనా మీకేమైనా అనుమానం అనిపిస్తే ఖచ్చితంగా వీడియో కింద మెసేజ్ డ్రాప్ చేయండి. వాటిని ఖచ్చితంగా చూసి అవసరమైతే వాటిపైన కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.